ఇంతమంది దేవుడు కదా, మరి బాబాని ఎందుకు పూజించాలి? ఎవరు కృషి బాబాని ఎందుకు పూజించాలి? బాబాని ఎందుకు పూజించాలి? ఇంత దేవుడు ఉన్నారు కదా, వెంకటేశ్వర ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నారు, వినాయకుడు, మురుగను ఉన్నాడు. మరి ఎందుకు వాళ్ళందరూ వదిలిపెట్టి ఇప్పుడు ఎందుకు బాబా ప్రత్యేకంగా ఎందుకు ఇంత ఆరాధిస్తున్నారు జనాలందరి? అందుకే ఈ ప్రమాణం లేనిదే దేన్ని మనం విశ్వసించకూడదు. భగవద్గీత చెప్పిన మాట అదేనండి. ప్రమాణం లేనిదే ఏది విశ్వసించకూడదు, దేని పట్ల ప్రమాణం కావాలంటే, లేకపోతే అది మూఢనమ్మకం అంటారు, అంతే కదండి. ఈ పటంలో కాదు, దేహంలో కాదు, అంతటా నేనున్నాను. ఎందుకు పల్లెటూరులో ఒక చెట్టు పెడతారు, అంకాలమ్మంటారు, పోలేరమ్మంటారు, బంగారం అంటారు. ఇట్లా మనం బాగా ఆలోచించుకుంటాం. అంటే ఒక్కొక్క దేవుడికి ఒక కులాలు అంటగట్టేస్తాం, అంతేనా? రాముడికి ఒక కులం, కృష్ణుడికి ఒక కులం, రామకృష్ణ అంటే బ్రాహ్మడు అన్నారు, రావణ మహర్షి అంటే బ్రాహ్మడు అన్నారు, వీర బ్రహ్మం గారు ఏమన్నారు, ఆచార్యులు అన్నారు, మావాడు అంటున్నారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని ఆలోచన రాలే. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే, నాయన వీళ్ళు కూడుకుంటున్నారు అని ఏ మతము కులం లేకుండా పంపించాడు బాబాని. ఆయన ఏ కులం అంటే ఏమన్నాడు బాబా చరిత్రలో? దైవ కులం. దైవ కులం అంటే దైవం అంటే ఏమిటి అంటే వెలుగు, జ్ఞానం. జ్ఞానానికి ఏ కులం ఉంది, ఏ జాతి ఉంది, ఏ మతం ఉంది, అది అని కులం. ఇంకా చదువుకోమంటే పంచభూతాలే దైవం. పంచభూతాలకి ఏ కులం, అది అని. అందుకే పంచభూతాలు సృష్టించాడు. అగ్ని తగ్గమంటే తగ్గింది, వాన ఆగమంటే ఆగింది, పాదాల్లో నుంచి పవిత్ర గంగాజలాలు వచ్చాయి. అందుకని మన మనసుని సర్దిద్దడం కోసంగా భగవంతుడు ఈ రూపంలో పంపించాడు.